कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ये एक महामंत्र का उच्चारण हुआ जी। तो नीचे आ जाओ और पीछे वाले दिख जाए। सबको हंसो भाई, कुछ बोलो भाई। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. నేను బెంగళూరులో ఉన్న లాఫ్టర్ గ్రూప్కి వెళ్తుంటాను కదా, అక్కడ మా ఫ్రెండ్స్లందరం కలిసి మేమైతే ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. అంటే కార్తీక మాసాన్ని కదా, గుడికి వెళ్తే బాగుంటుంది అనేసి అందరం కలిసి అయితే ట్రిప్ ప్లాన్ చేసుకొని బస్ బుక్ చేసుకున్నాం అనమాట. బస్ బుక్ చేసి మా గ్రూప్ మొత్తం లాఫ్టర్ పరివారం అంతా కలిపేసి అందరం బస్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. బెంగళూరులోనే అంటే బెంగళూరు అవుట్ సైడ్ అనమాట. అక్కడికి చాలా గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళకి అయితే వెళ్తున్నాము. అయితే 6 o'clockకి మాకు బ్రిగేడ్కి అయితే బస్సు వచ్చింది. ఇంకా 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. 9 o'clock అయితే మేము గుడి దగ్గరికి చేరిపోయాం అన్నమాట. ఫస్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసి ఇంకా దాని తర్వాత అయితే టిఫిన్ అక్కడ ఉండాలండి, టిఫిన్ రెడీ చేసి ఉండాలి. అక్కడ టిఫిన్ చేసాము. టిఫిన్లో ఏమో పూరి, ఉప్మా, ఇంకా వడ ఇవన్నీ అయితే ఇచ్చారనమాట. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ కీర్తన చేసుకున్నాము. కీర్తన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేసి కీర్తన భజన చేసిన తర్వాత ఇంకా పైన ఏమో ఒక గుడి ఉందండి కొండపైన, అక్కడికైతే వెళ్ళాము. కొండపైన సంక్రేట్ గుడి ఉంది. అక్కడ స్పెషల్ ఏంటంటే గుడిలోనే 2 నందిలు ఉన్నాయన్నమాట. అవి దర్శనం చేసి మళ్ళీ కిందకైతే వచ్చేసాము. వచ్చి లంచ్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. లంచ్ సౌత్ ఇండియన్ ఇంకా నార్త్ 2 ప్రిపేర్ ఉండాలి. ఎవరు రైస్ తినవాళ్ళు రైస్ తింటున్నారు, ఎవరు పూరి ఇటువంటివి తినాలంటే పూరి కూడా తినొచ్చు. హరే కృష్ణ 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 హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే. బస్సు స్టార్ట్ అయిన నుంచి దిగిన వరకు మేము బస్సులోన కీర్తన చేస్తున్నాము. 3 గంటలు పట్టింది జర్నీ. ఇంక ఈ 3 గంటల పాటు మేము కీర్తన చేసుకొని అయితే చేరామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. దేవుడికి గుర్తు చేస్తూ కీర్తన చేస్తూ మేము మా ప్రయాణం చాలా బాగా సాగింది. అందరం కలిసి కీర్తన చేస్తూ ఇంకా అందరం అయితే లేడీస్ జెంట్స్ అందరూ కలిసి ఇలా డ్యాన్స్ చేసుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా సరదా అనిపించింది. ఎందుకంటే దేవుడి పేరు మీద ఒక రోజంతా మేము టైం స్పెండ్ చేసాము. అది కార్తీక మాసాన్ని కదా, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడేమో కృష్ణుడి బొమ్మకి ఒక అమ్మాయి తీసుకొని వచ్చిందనమాట. ఆ అమ్మాయి ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. అందుకని తోడుగా కృష్ణుడి బొమ్మను కూడా తీసుకొని వచ్చిందనమాట. మేమందరం కూడా కృష్ణుడి బొమ్మని ఎత్తుకొని కీర్తనలు చేసాము. ఇంకా చేసి ఎంజాయ్ చేసాము అందరం. అలానే 3 గుళ్ళు అయితే తిరిగామండి. 3 గుళ్ళకి బస్ బుక్ చేసి ఉండాలి. అది 3 గుళ్ళకి తీసుకొని వెళ్ళి తిప్పారు. అక్కడేమో చాలా కోతులు అయితే చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4 వైపులు కొండలు చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకనేసి ఎక్కడ చూసినా కోతులు కనిపిస్తున్నాయి. చాలా కోతులు ఉన్నాయి. ఫస్ట్ టైం చూసాను, ఎందుకంటే బెంగళూరులోన కోతులే లేవు, కానీ అది అవుట్ సైడ్ కదా, అందుకనేసి కోతులు అయితే ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే రాధాకృష్ణ మందిరం, తర్వాత శంకరుడి మందిరం, తర్వాత ఏమో వెంకటరమణ గుడికి అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడేమో వెంకటరమణ గుడి అండి. ఇక్కడేమో తులసి దామోదర్ వివాహం కూడా చేశారనమాట.
అక్కడ ప్రసాదం పుచ్చుకొని ఇంకా మేమైతే బస్సు దగ్గరికి వచ్చేసాము. ఇంకా అందరం కలిసి ఇంటి దగ్గరికి 9 o'clock కల్లా ఇంటికైతే చేరుతామండి.